ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున మనమందరం కూడా ప్రార్థనా పోరాటంలో పాల్పంపులు పొంది ఆయన స్తుతించే అవకాశాన్ని దేవుడిచ్చారు. ఈ నూతన దినాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి స్తోత్రం. ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనమందరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ క్రిస్మస్ మాసంలో అనేక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ప్రభు తన వాక్యంలో జరిగించినవి, మనకు ఉపయోగపడేటటువంటి అనేక సత్యాలు, అనేక మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దానికంటే ముందు దేవుని మనం ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వాక్యం విందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువా, ఈ ప్రార్థన పోరాటంలో మీరు మాకు తోడుగా ఉండి నీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు చూపించి మీ ఆత్మకార్యం జరిగించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడునైనా నీ ప్రత్యేకమైనటువంటి కృప, సమాధానం, నీ ఆశీర్వాదం, నీ దీవెన మాతో కూడా మీరు ఉంచండి. స్తుతి ఆరాధన ద్వారాను, వాక్య పరిచర్య ద్వారాను, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీ నామాన్ని గణపరుచుకుని దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బెత్లెహేములో పశుల పాకలో లోకరక్షకుడేసు జనించెను, లోకరక్షకుడేసు జనించెను. బెత్లెహేములో పశుల పాకలో లోకరక్షకుడేసు జనించెను, లోకరక్షకుడేసు జనించెను. స్తుతించేదం, ప్రభుని పూజించేదం, స్తుతించేదం, ప్రభుని పూజించేదం. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. లోకమంతా సంబరమే, లోకమంతా సంబరమే, సంతోషమే సదానందమే, సంతోషమే సదానందమే. బెత్లెహేములో పశుల పాకలో లోకరక్షకుడేసు జనించెను, లోకరక్షకుడేసు జనించెను. అందరూ సంతోషంగా చప్పట్లు కొడదామండి. శుభదినము, ఇది ఏ అనుకూల సమయము. నేడే రక్షణ శుభదినము, ఇది ఏ అనుకూల సమయము. పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొని, పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొని ఆహ్వానించు శ్రీ యేసుని నీ హృదయలోనికి దినమే. ఆహ్వానించు శ్రీ యేసుని నీ హృదయలోనికి దినమే. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. లోకమంతా సంబరమే, లోకమంతా సంబరమే, సంతోషమే సదానందమే, సంతోషమే సదానందమే. బెత్లెహేములో పశుల పాకలో లోకరక్షకుడేసు జనించెను, లోకరక్షకుడేసు జనించెను.
యేసుని బాటలో పయనించేదం, యేసుని ప్రేమను ప్రకటించేదం. యేసుని బాటలో పయనించేదం, యేసుని ప్రేమను ప్రకటించేదం. నక్షత్రము వాలై నిరంతరం, నక్షత్రము వాలై నిరంతరం నడిచెదము, నడిపించెదము. ప్రభు యేసు నోటకు ప్రజలెల్లరి నడిచెదము, నడిపించెదము. ప్రభు యేసు నోటకు ప్రజలెల్లరి. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. లోకమంతా సంబరమే, లోకమంతా సంబరమే. సంతోషమే సదానందమే, సంతోషమే సదానందమే. బెత్లెహేములో పశుల పాకలో లోకారక్షకుడు యేసు జనించెను, లోకారక్షకుడు యేసు జనించెను. స్తుతించేదం, ప్రభుని పూజించేదం. పాడదాం. స్తుతించేదం, ప్రభుని పూజించేదం. స్తుతించేదం, ప్రభుని పూజించేదం. స్తుతించేదం, ప్రభుని పూజించేదం. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. పరమున దూతలు పాటలు పాడగా, భూమిలో భక్తులు ఆరాధింపగా. లోకమంతా సంబరమే, లోకమంతా సంబరమే. సంతోషమే సదానందమే, అరర సంతోషమే సదానందమే. ఆడాం. సంతోషమే సదానందమే, సంతోషమే సదానందమే. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సంగమంతా మన చేతులను వైపు చాపి, నన్ను ఇంతవరకు కాచి కాపాడిన నా తండ్రి, ఈ ఆఖరి నెలలో నన్ను సజీవులుగా ప్రవేశపెట్టి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇస్తున్న సమయమును బట్టి, నీ కృపను బట్టి నీకే వందనాలని ప్రతి వారు కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధన చేద్దామండి. యేసయ్యా మీకే స్తోత్రమని, ఏమిచ్చి కూడా నేను మేము తీర్చుకోలేము తండ్రి. నాతో కలిసి నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా దేవా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా.
మీకే స్తోత్రమయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. సగమంతా స్వరమెత్తి, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. Oh, we worship you, Lord. దేవా దేవా దేవా, నీవే నా బలము, నీవే నా సర్వము, నీవే నా జీవము, నీవే నా సమస్తమయ్యా. నీకు వందనాలు. హల్లెలూయా. నీ మేలన్నిటి బట్టి నీకే స్తోత్రమయ్యా. ఇంకాస్త బిగ్గరగా ప్రతి ఒక్కరు కూడా మీ చేతులైన బాబు చాపి దేవుని స్తుతిద్దామండి. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. సర్వమంతా స్వరమిది మరొకసారి, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని ప్రజలారా, ముఖ్యంగా ప్రార్థనా పోరాటములో నిరంతరం పాలుపంపులు పొందుచున్న దేవుని జనమా, దేవుని వాక్యములో నుండి అనేక అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమకాండం బైబిల్లో రాయబడినటువంటి గ్రంథాల్లో 2వ గ్రంథం ఇది. ఈ 2వ గ్రంథంలో ఉన్నటువంటి అనేక సత్యాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు
ఏ విధంగా ఈ నిర్గమాకాండంలో కనబడుతున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు నిర్గమాకాండంలో మొదటిగా పస్కా బలి పశువుగా, పస్కా గొర్రెపిల్లగా ఆయన మనకు కనబడుతున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నారు: మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మోషే ఆ తర్వాత సమస్త ప్రవక్తలు మొదలుకుని ఏ వచనాలైతే వాళ్ళు పలికారో, ఏ ప్రవచనాలైతే వాళ్ళు చెప్పారో భావాన్ని వారికి దేవుడు తెలిపాడు. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా గొర్రెపిల్లగా మనకు కనబడుతున్నాడు. ఈ పస్కా అనేటటువంటి మాటకు దాటిపోవుట అని అర్థం. పస్కా పండుగ జరిగినప్పుడు, అనగా ఇశ్రాయేలు ప్రజలు గోషేను ప్రాంతంలో ఐగుప్తు దేశంలో నివసించినటువంటి సందర్భంలో వారు తమ యొక్క ఇళ్ల మీద ఒక నిర్దోషమైన మగ గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ వధించి దాని యొక్క రక్తాన్ని తీసి 2 నిలువు కమ్ములకు పై కమ్మికి ఈ ద్వారానికి వాళ్ళు రక్తాన్ని పూశారు. పూసినప్పుడు 10వ తెగులు, అనగా ప్రథమ సంతానాన్ని సంహరించే తెగులు వచ్చింది ఐగుప్తు దేశంలో. అలాంటి టైంలో ఆ తెగులు తప్పించుకోవడానికి దేవుడు తన ప్రజలకు ఈ మార్గాన్ని చెప్పాడు. చెప్పినటువంటి ప్రకారంగా ఏం జరిగిందంటే, ఆ సంహార దూత రాత్రి వేళలో చూస్తూ వెళుతున్నాడు. ఏ ఇంటి ద్వారానికైతే రక్తం ఉందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు సంహార దూత దాటి వెళ్ళడాన్ని బట్టి ఏ ఇంటికైతే రక్తం ఉందో ఆ గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి హెబ్రీయులు లేదా ఇశ్రాయేలు ప్రజలు తప్పించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఆ గొర్రె స్థానంలో వచ్చి మన మీద ఉన్నటువంటి మరణాన్ని తప్పించడానికి పరలోకం నుంచి భూలోకానికి ఒక గొర్రెపిల్లగా వచ్చాడు. అయితే బాప్తిస్మమిచ్చి యోహాను ఆయన వైపు చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్లగా ఈ భూలోకానికి వచ్చాడు. గొర్రెపిల్ల అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఏ విధంగానైతే గొర్రె సాధుత్వంతో మృదుత్వంతో కాపరి మాట వింటూ అత్యంత చక్కగా జీవిస్తూ ఏ మురికి ఏ మలినం అంటకుండా ఏ విధంగానైతే గొర్రె ఉంటుందో, ఇదిగో దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి గొర్రెపిల్ల అని ఎందుకన్నాడో తెలుసా? అక్కడ మీరు గోషేను ప్రాంతంలో మరణం తప్పించుకోవడానికి మీరేం చేశారు? గొర్రెను వధించారు కదా. అలాగే మీకు ఇక గొర్రెలను వధించటం కాకుండా, ఇదిగో నేను నా గొర్రె పిల్లను పంపిస్తున్నాను. మీరు పస్కా గొర్రె పిల్లలను సిద్ధం చేసి ప్రతి ఏటా ప్రతిసారి పస్కాను ఆచరించేటప్పుడు ఆ గొర్రెలను వధించటం కాకుండా, నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని ప్రపంచమంతటికి పస్కా బలిగా అర్పించేటటువంటి బలి పశువుగా ఒక యాగమైపోవడానికి, యజ్ఞమవటానికి, ఆహుతవటానికి నేను నా కుమారుణ్ణి పంపిస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని బలిగా చేయటం ద్వారా మనకు ఏమి దొరికిందంటే, మరణమును తప్పించుకునే అవకాశం దేవుడిచ్చాడు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని మనం చూడవచ్చు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుని యొక్క రాజ్యములోనికి మనం అడుగుపెట్టాము అని అంటున్నాడు. చూడండి, చీకటి రాజ్యానికి వారసులమైన మనం ఈ శిలువ బలియాగము ద్వారా ఈ పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చినటువంటి కారణం చేత ఆ రక్తంతో ఎవరైతే కడగబడతారో వారందరూ కూడా పరిశుద్ధులై నీతిమంతులై దేవుని యొక్క దివ్యమైనటువంటి రాజ్యానికి వారసులయ్యేటటువంటి వారిగా ఉంటారు అనే విషయాన్ని దేవుడు సుస్పష్టంగా మనకు తెలియపరుస్తూ వచ్చాడు. ఈ యొక్క గొర్రెపిల్ల వధించబడ్డాడు. ఈ గొర్రెపిల్ల మన కొరకు చనిపోయాడు. ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా మన పాపములని కూడా కడగబడ్డానికి, క్షమించబడ్డానికి వీలు కలిగింది. అంత మాత్రమే కాకుండా మన జీవితములకు చూడండి,
యేసుక్రీస్తు ప్రభువారు బలి అర్పించిన కారణం చేత మనము నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. చూసారా, నిర్గమాకాండములో యేసుక్రీస్తు ప్రభువారు మనకు పస్కా బలి పశువుగాను ఒక నిర్దోషమైన గొర్రెపిల్లగాను మనకు కనబడుతున్నాడు. మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను. ఈరోజు లేఖనాల్లో ఉన్నటువంటి వచనముల భావాన్ని మనం తెలుసుకుని మనమందరం కూడా అయ్యా నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన గొర్రెగా మీరు వచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పస్కా బలి పశువుగా వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించడం ద్వారా మన జీవితంలో మన బ్రతుకులో దేవుడు గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. మనం అందరం కూడా ఈరోజు యేసయ్యా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి పస్కా బలి పశువుగా ఒక దీనుడైన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. మా కొరకు వధింపబడినందుకు వందనాలు. వధింపబడిన గొర్రెపిల్ల నీ రక్తంలో మమ్మల్ని కడుగుచున్నందుకు వందనాలు. కడిగి పవిత్రులుగా చేసి నీ రాజ్యానికి వారసులుగా చేస్తున్నందుకు నీకు వందనాలు అని మనం ఆ ప్రభువుకు మన కృతజ్ఞతతో ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను మన కొరకు దీవించును గాక. యేసు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ప్రత్యేకమైనటువంటి కృప సమాధానం మాకు చూపించండి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి నీ ప్రజలను నీ రక్తం ద్వారా వారిని మరణం నుంచి తప్పించారు, బానిసత్వం నుంచి విడిపించారు. నీవు ఇచ్చిన భాగ్యములోనికి చక్కటి పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి నడిపించారు. అలాగే మా ప్రభువా, మీరు ఈ లోకానికి వచ్చి మీ రక్తాన్ని కార్చి మీ ప్రాణం మా కొరకు బలిగా ఇచ్చి నైనా మమ్మల్ని మరణము నుంచి బానిసత్వం నుంచి పాపపు దాస్యము నుంచి పాపపు కాడి క్రింద నుంచి తప్పించి నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ మీరే ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి బలహీనంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా యేసు నామములో ప్రభు ఇప్పుడే స్వస్థపరచును గాక. గొప్ప నెమ్మది ప్రతి బిడ్డకు దయచేయును గాక. ప్రతి వారి అవసరతలు యేసు క్రీస్తు నామములో తీర్చబడును గాక. యేసు రక్తముతో కడగబడిన ప్రజలుగా మనమందరం కూడా జీవించుదుము గాక. అలాగూ జీవించడానికి కృపగల దేవుడు మనకు మన కుటుంబాలకు నిత్యము సహాయం చేయనుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.